మేడం మీరు గవర్నమెంట్ లెక్కల్లో గవర్నమెంట్ ఉద్యోగస్తులు, మీ పరిస్థితి ఎలా ఉంది? గవర్నమెంట్ జీతాలు పడుతున్నాయి, మీ పనివేళ్ళు ఎలా ఉన్నాయి? మీకు అప్పుడు ఏదైతే విద్యాశాఖలో విలీనం చేస్తాను కాంట్రాక్ట్ బేసిక్ పూర్తిగా ఉండదని చెప్పేసాను, ఎలా ఉంది మేడం ఇప్పుడు పరిస్థితి? సార్ మీరు అన్నారు కదా గవర్నమెంట్ ఉద్యోగస్తులు అని. అవును సార్, మేము గవర్నమెంట్ ఉద్యోగస్తులే. పని చేయడానికి మాత్రమే గవర్నమెంట్ ఉద్యోగస్తులు, బెనిఫిట్స్ పొందడానికి జీతం తీసుకోవడానికి గవర్నమెంట్ ఉద్యోగస్తులం కాదు సార్. నా పేరు వసుమతి అండి. నేను డిపిఓలో చేస్తున్నాను, సమగ్ర శిక్షలోని చేస్తున్నాను డేటా ఎంట్రీ ఆపరేటర్గా. ఇక్కడ చాలామంది 25,000 మంది 20 సంవత్సరాల నుంచి 15 సంవత్సరాల వరకు చేస్తున్నారు, 15 సంవత్సరాల నుంచి వర్క్ చేస్తున్నారు సార్. మేము ఏంటంటే ఈ అమ్మఒడి ఇవన్నీ ఏవైతే స్కీమ్స్ ఉన్నాయో పథకాలు సార్, అవే సార్. ఆ స్కీమ్స్ అన్నిటికీ కూడా డేటా మేమే అందించాలి, వాటికి సంబంధించినవన్నీ మేమే చేయాలి. కానీ ఆ అమ్మఒడి, మాకు పిల్లలు ఉన్నారు సార్, ఆ అమ్మఒడి మా పిల్లలకు వచ్చేసరికి మేము గవర్నమెంట్ ఎంప్లాయ్ అయిపోతున్నాం. అంటే ఆ 15,000 గవర్నమెంట్ మిగిల్చుకొని వేరే దానికి వాడుకుంటారు అనమాట. అంటే మీరు ఇటువైపు గవర్నమెంట్ ఎంప్లాయీస్ జీతంకి గవర్నమెంట్ జీతం రావడం లేదు, యువతల బీపీఎల్ ఏదైతే ఉందో బిలో పవర్టీ లైన్, వీళ్ళకి సంక్షేమ పథకాల ద్వారా ఆ సంక్షేమ పథకాలకి మీరు దూరంగా ఉన్నారు. ఇటు దానికి చెందలేదు, దీనికి చెందలేదు. మీ ఉద్యోగ జీతాలు టైంకి పడుతున్నాయి, మీ జీతాలు ఎంతమ్మా, మీరు ఏమి డిమాండ్ చేస్తారు? అదే సార్ అంటారు కదా, రెండింటికి చేద్దారు ఏమిటి అని ఏదో ఒక సామెత ఉంది కదా. ఆ లెక్కన ఏంటంటే మేము గవర్నమెంట్ ఉద్యోగస్తులు కావట్లేదు, ఇలాగ అవుట్ సోర్సింగ్ కాంట్రాక్టా తెలియట్లేదు, ఏదో తెలియట్లేదు. పని అయితే మాత్రం రాత్రి పగలు తేడా ఉండదు సార్, సెలవులు కూడా తేడా ఉండదు. ఎప్పుడు పిలిస్తే అప్పుడు వెళ్ళాలి, ఎప్పుడు ఫోన్లు చేస్తే అప్పుడు రెస్పాండ్ అవ్వాలి. రెస్పాండ్ అవ్వకపోతే మాకు కేర్లెస్, ఎరగెంట్ ఇలాంటి అవార్డ్స్ ఇస్తారు సార్. అది సార్. అంటే ఇప్పుడు మీరు ఏం డిమాండ్ చేస్తారు? రాష్ట్ర ప్రభుత్వం మిమ్మల్ని కాంట్రాక్ట్ బేసిక్ పూర్తిగా తీసేస్తాం, ఏదైతే సమాన పనికి సమాన వేతనం ఇస్తామని చెప్పి అప్పుడు హామీ ఇచ్చారు, హామీ నెరవేరిందా? ఏం చెప్తారు? మాకు ఎప్పుడు జీతాలు 1వ తారీఖు కల్లా పడేవి సార్. నేనైతే ఒక 15-16 సంవత్సరాల నుంచి చేస్తున్నాను సార్. జీతాలు అయితే 1వ తారీఖు కల్లా పడేవి. కొన్నాళ్ళుగా ఏమవుతుందంటే జీతాలు 1వ తారీఖు కాదు సార్, 10వ తారీఖు, నెల, 2 నెలలు, 3 నెలలు, 4 నెలలు సార్. ఎవరు సార్ ఊరుకుంటారు? మాకేమైనా సొంత ఇల్లు ఉంటాయా? అద్దెల్లు సార్, ఊరుకుంటారా రెంట్ కట్టకపోతే? ఇవన్నీ ఇబ్బందులు పడుతున్నాం సార్. జీతాలు టైంకి రావట్లేదు సార్. మేము రోడ్డు ఎక్కితే 2 నెలలు జీతాలు వేసారు సార్. అంటే మేము జీతం కోసం రోడ్డు ఎక్కాలా సార్? ఉద్యోగాలు మానే చెప్పండి. అదొకటి మేము ప్రశ్నిస్తున్నాం సార్. టైంకి మాకు జీతాలు ఇవ్వాలి. ఇంకో విషయం ఏంటంటే మాకు ఏదైతే హెచ్ఆర్ పాలసీ ఉందో దాన్ని అమలు చేయాలి సార్. మాకు హెచ్ఆర్ పాలసీని తర్వాత ఏదైతే సుప్రీంకోర్టు ఇచ్చిందో సమాన పనికి సమాన వేతనం, అది కూడా మాకు వర్తింపు చేయాలి సార్. సమాన పనికి సమాన వేతనం చెప్పడానికి చాలా బాగుంది సార్. సమాన పని కన్నా ఎక్కువ పని మేము చేస్తున్నా సరే ఆ సమాన వేతనం అనేది అందుకోవడం మాకు చాలా కష్టంగా ఉంది సార్. ఏదైతే గవర్నమెంట్ ఉన్నో గవర్నమెంట్ మమ్మల్ని మా వైపు చూసి ఎంప్లాయీస్ ఒకప్పుడు ఇంక్రిమెంట్ ఎప్పుడు పడుతుంది అని చెప్పేసి ఆశగా ఎదురు చూసేటండి, ఇప్పుడు జీతం ఎప్పుడు పడుతుందని ఆశగా ఎదురు చూసే పరిస్థితి ఏర్పడింది. అవును సార్. ఏం చెప్తారు మా రాష్ట్ర ప్రభుత్వ పనితీరు గురించి చెప్పడానికి ఏముంది సార్? జీతాలు టైంకి వేయలేకపోతున్నారంటేనే ఇంకా వాళ్ళు విఫలమైపోయినట్టే సార్. పూర్తిగా ఇంకేం సఫలమైనట్లేదు. స్కీములు ఇచ్చేసి డ్రైవర్కు 10,000, అమ్మకేమో అమ్మకు 10,000, నాన్నకేమో మందు బాటల్లో, ఇవి కాదు సార్. పిల్లలకి చదువు కావాలి మెయిన్. అది ఆ చదివించుకోవాలంటే పనికి విలీనం చేస్తారు సార్. పనికి విలీనం చేస్తారు, జీతాలు పెంచడానికి కాదు. పనికి అయితే విద్యాశాఖలో కదా, ఏ శాఖలో అయినా విలీనం చేసేస్తారు. అలా ఉంది గవర్నమెంట్. అసలు విద్యాశాఖ అంటే వాల్యూ లేదు సార్. మెయిన్ అది చదువు అంటే ఒక ఏంటంటారు బిజినెస్ అయిపోయింది. దానివల్ల ఇంకా ఎక్కడ ఉన్న వాళ్ళు కూడా అవసరం లేదు అన్నట్టుగా ఉంది. మేమైతే సార్ మాకు హెచ్ఆర్ పాలసీ వర్తింపు చేయాలి సార్. మా డిమాండ్ల ప్రకారం మాకు హెచ్ఆర్ పాలసీ వర్తింపు చేయాలి. సుప్రీంకోర్టు ఇచ్చిన ఏదైతే సమాన పనికి సమాన వేతనం ఉందో అదైతే వర్తింపు చేయాలి సార్. పని భారం తగ్గించాలి సార్. చాలా ఉన్నాయి. అందరికీ ఖచ్చితమైన జాబ్ చార్ట్ ఇచ్చి పని భారం తగ్గిస్తే బాగుంటుంది. ఈ ప్రభుత్వంలో మీకు కొత్తగా జీతాలు పెరిగేది లేదు. గత ప్రభుత్వంలో రేట్లు చూస్తే దానికంటే ఇప్పుడు 3 రేట్లు పెరిగింది. ఎలా మీరు రన్అట్ చేస్తున్నారు? అలాగే సార్. ఎలా చేస్తున్నాం అంటే అప్పుల పాలు అయిపోతున్నాం సార్ అందరం. గవర్నమెంట్ ఉద్యోగస్తులు చేసి గవర్నమెంట్ ఉద్యోగులు కాదు సార్, గవర్నమెంట్ ఉద్యోగులు అంటున్నారు. మా వరకు వచ్చేసరికి గవర్నమెంట్ ఉద్యోగులు అంటున్నారు. ఏ గవర్నమెంట్ ఉద్యోగికి వచ్చిన ఏవి మాకు రావు సార్. ఆ బెనిఫిట్స్ రావు. ఇంకోటి ఏంటంటే మమ్మల్ని రెగ్యులేట్ చేయాలి సార్. చేస్తే అయినా మా బ్రతుకులు ఏం బాగుపడుతాయేమో చూడాలి సార్. నా పేరు మహాలక్ష్మి అండి. నేను వైజాగ్ జిల్లాలో పనిచేస్తున్నాను, భీమిలి మండలంలోనే. నాది ఎస్ఎస్ఏలోని ఇంజనీరింగ్ విభాగం. నేను గత 15 ఏళ్ళుగా పనిచేస్తున్నాను. మేము స్లాబ్లు వేయడము, స్కూల్ బిల్డింగ్లు కట్టించడం, సర్వశిక్ష అభియాన్లోని కేజీబీలు పిల్లలు ఉండడానికి స్లాబ్లు వేయడం కానీ, స్కూల్ బిల్డింగ్లు కట్టించడం కానీ, కాంపౌండ్ వాల్స్ కట్టించడం అన్ని మా విభాగం చేస్తుంది. మేము 15 సంవత్సరాల నుంచి ఇందులోనే చేస్తున్నాం. మాకు ఒక్క రూపాయి కూడా జీతం పెరగలేదు. జీతం పెంచుతారు, మాకు హెచ్ఆర్ పాలసీ ఇస్తారు, రెగ్యులర్ చేస్తారని మేము ఈ గవర్నమెంట్ నమ్ముకుని ఓటేసాము. జగనని మేము గట్టిగా నమ్మాను, జగనన్నని మాత్రం. కానీ జగనన్న పాదయాత్రలు ఇచ్చిన హామీలు ఎంతవరకు నెరవేర్చలేదు నాకైతే తెలియదు. కానీ మమ్మల్ని మాత్రం తొంగలో తొక్కేశారండి.
మేమైతే మా పిల్లలతో రోడ్లు ఈ రోజు రోడ్డు మీద పడ్డామంటే అది జగనన్నే కారణం, ఇంకెవరు కాదు. మాకు జీతాలు టైంకి రాదు, మాకు ఎలివెన్స్ లేదు. మొన్న నాకు యాక్సిడెంటే పడిపోయింది, నాడు నేడు పనులు తిరిగినప్పుడు యాక్సిడెంటే పడిపోయింది. ఒక్కరు కూడా వచ్చి చూసి ఇదిగో ఈ టాబ్లెట్లు కొనుక్కోమని ఒక 100 రూపాయలు ఇచ్చే నాదుడు లేడు. మాకు జాబ్ సెక్యూరిటీ లేదు. మాట్లాడితే ఇలా ధర్నాలు చేస్తే తీసేస్తామని అంటారు. మాతో మాత్రం బాగా పనులు చేయించుకుంటారు. గవర్నమెంట్ ఉద్యోగస్తులు అని చెప్పేసి అంటున్నారు. గవర్నమెంట్ ఉద్యోగస్తులు సంక్షేమ పథకాలకు దూరం, అలాగని బిలో పావర్టీ లైన్కి బీపీఎల్కి సంక్షేమ పథకాలు కూడా రావు. ఇటు గవర్నమెంట్ జీతం రాదు, అటు సంక్షేమ పథకాలు రావు. ఎట్లా మెయింటైన్ చేస్తారు? ఎలాగున్నామంటే నిజంగా చెప్పుకోవడానికి మాకు చాలా సిగ్గుగా ఉందండి. టీచర్లు అందరూ మాకు సారు మేడం అని రెస్పెక్ట్ ఇస్తారు. మా ఉద్యోగాలు చూస్తే జీతం చూస్తే 20,000 2 మండలాలు, మాకు ఒక్కొక్కరికి 2 మండలాలు తిరగడానికి పెట్రోల్కి ఒక 6,000 7,000 అయిపోతుంది నెలకి. ఇంటి ఒక 3,000. జగనన్న సంక్షేమ పథకాలు ఒక్కడు కూడా రాదు మాకు. ఏమనంటే మాకు గవర్నమెంట్ ఉద్యోగస్తులు అందులోని ట్రెజరీ శాలరీస్ అని చెప్పి రాదు, ₹1 కూడా రాదు. కానీ లక్షల జీతాలు తీసుకున్న వాళ్ళు అందరూ సమానంగా మేము పనిచేస్తాం, 4 గంటలు ఎక్కువ పనిచేస్తాం. ఇప్పుడు ఉదాహరణకి కేజీబీలో బిల్డింగ్లు కట్టామండి 2 కోట్లు పెట్టి. ఆ స్లాబ్లు అయినప్పుడు రాత్రి 1 గంట అయింది. ఆ 1 గంట రాత్రికి మేము వెళ్తున్నాం. ఎంత లేట్ అయినా స్లాబ్లు మేము అలాగే ఉండిపోతాం. కానీ జగనన్న ఖచ్చితంగా మమ్మల్ని ఆదరించి చర్చలకు పిలిచి మా బాధ ఏంటో తెలుసుకోవాలండి. ఖచ్చితంగా మాకు హెచ్ఆర్ పాలసీ ఇవ్వాలి. అంతవరకు మేము చావడానికి సిద్ధం అవుతాం. కానీ ఇక్కడ నుంచి అయితే కదిలేళ్ళం. మేము ఖచ్చితంగా సీఎం గారు రావాలి మా దగ్గరికి, మా బాధ ఏంటో తెలుసుకోవాలి. మేము ఎందుకు రోడ్లు పాలు అవుతున్నాం? ఈ రోజు ఇన్ని సంవత్సరాలు ఎస్ఎస్సీలో జాయిన్ అయ్యి 15 సంవత్సరాలు ఎప్పుడు మేము రోడ్డు ఎక్కలేదు. ఈసారి రోడ్డు ఎక్కామంటే అది తెలుసుకోవాలి. లేదండి, అప్పుడే పెంచారు, ఇప్పుడు వరకు అసలు మాకు లేదు. కానీ జగనన్న వచ్చి మాకు ఏదో చేతని చాలా గట్టిగా నమ్మి నేనైతే చాలా మందికి ఓట్లు వేయించాను. ఖచ్చితంగా మన జీవితాలు మారుతుంది జగనన్న ఖచ్చితంగా చేస్తాం. కానీ చేయదు ఇంకా. ఇదిగో అందుకే మేము ఇలా రోడ్లు ఎక్కాం. ఎదురు చూసాం, కళ్ళు కాయలేపలే ఎదురు చూసాం. కానీ ఇంకా అవదని మాకు అర్థమైపోయింది. జీతాలు కూడా టైంకి రావట్లేదు అండి. తిండి కూడా గత ప్రభుత్వంలో ఉండేటప్పుడు జీతాలు ఎప్పుడు ఇంక్రిమెంట్లు ఎప్పుడు పడతాయని చూసేటోళ్ళు. ఇప్పుడు జీతం కరెక్ట్. ఇప్పుడు జీతం ఎప్పుడు పడుతుందని ఎదురు చూస్తాం. చూడండి మా అక్కలు మా అన్నయ్యలు అందరూ ఎలా రోడ్డు ఎక్కారు. ఈ రోజు రోడ్డు ఎక్కే పరిస్థితి మాకు ఎందుకు వచ్చింది? మీరు సకాలంలో జీతాలు ఇచ్చే ఎక్కడ ఏం సార్? మేము పని చేయట్లేదా? మేము ఉద్యోగం చేయట్లేదా? మేము పనులు చేయట్లేదు. ఏం చేయట్లేదు మేము పనులు. ఉదయం వెళ్ళిపోతే రాత్రికి వస్తున్నాం. తిండి తిప్పలు కూడా మాకు ఉండదు. మేము ఏం చేయట్లేదు. మాకు జీతం ఎందుకు పెంచరు? మేమేం చేస్తాం? మేమేం పాకిస్తాన్ నుంచి రాలేదే, ఇక్కడ ఇండియన్సే కదా. మాకు జీతం ఎందుకు పెంచరు? న్యాయమైన కోరికలు మమ్మల్ని తీర్చమని చెప్తున్నాం. మాకు వెంటనే పర్మనెంట్ కూడా చేయమని చెప్పట్లేదు. ఎక్కడ చేస్తున్నారు సార్? పని అయితే అంతకు మించి చేయిస్తున్నారు. మేము ఇలా సుప్రీంకోర్టు విధానం ప్రకారం సమాన పనికి సమాన వేతనం అంటే ఎవరు ఇవ్వరు. కానీ వర్క్ మాత్రం అంతకు మించి ఉంటుంది. దయచేసి మాకు మాత్రం హెచ్ఆర్ పాలసీ మాత్రం ఇప్పించండి సార్ ప్లీజ్. అంటే గత ప్రభుత్వంలో ఏదైతే జీతం ఉందో అప్పుడు ధరలకి ఆవిడ సరిపోయింది. ఇప్పుడు జీతం పెరగలేదు, కందిపప్పు పెరిగింది, పెట్రోల్ పెరిగింది, చింతపండు పెరిగింది, మినపప్పు పెరిగింది, అన్ని కరెంట్ బిల్ అయితే చెప్పాల్సింది రెట్టింపు. అప్పుడు చెత్తకు పన్ను కట్టలేదు, ఇప్పుడు చెత్తకు పన్ను కడుతున్నాం. జగన్ వచ్చిన తర్వాత కట్టనదంటూ ఏమీ లేదండి. ఎలా బతుకుతారు అనుకుంటున్నారు? అది అన్నకే తెలియాలి, మా జగన్ అన్నకే తెలియాలి. దయచేసి అన్న ఒక్కసారి మా బాధలేంటో తెలుసుకొని మీరు రండి అన్న దయచేసి. మీరు గవర్నమెంట్ సెక్టర్ లోనే పనిచేస్తున్నారు. ఇప్పుడు ఈ నాడు పథకాల కింద కానీ లేకుంటే ఇప్పుడు ఏదైతే బస్సు యాత్ర చేస్తున్నారు, సామాజిక బస్సు యాత్ర, అన్ని వర్గాలకి న్యాయం చేసామని ఒకవైపు చెప్తా ఉన్నారు కదా. మీరు గవర్నమెంట్ సెక్టర్ లో ఏం పని చేయలేదు అంటారు. ఎంతవరకు ఏది నిజం? సార్ మేము ఒక మినిస్టర్ గారిని కలిసాను సార్. మా ఉద్యోగులు పర్మనెంట్ చేయమని. మీకు జీతం ఎంత అడిగారు? 22,000 సార్ అని చెప్పాం. మీకు ఇప్పుడు తీసేసి కొత్త వేసుకుంటే ఎంతమంది వస్తారో తెలుసని ఒక మినిస్టర్ గారు అడిగారండి. అది ఎంత అన్యాయం సార్. మమ్మల్ని తీసేసి ఇంకొకరు వేసుకుంటే మరి మేము తీయలేమా? ఇంకా మాకు హక్కు లేదా? మేము సమాధానం చెప్పలేమా? కానీ సమయం కోసం ఎదురు చూస్తున్నాం. ఆ సమయం వచ్చిన రోజు మేము చెప్తాం, మేము మారుస్తాం. ఈ ప్రభుత్వ పనితీరు మారే అవకాశం లేదు. ఇంకా 2-3 నెలల టైం మాత్రమే ఉంది. ఇంకా 24 ఎలక్షన్ దగ్గర పడతా ఉంది కదా. ఈ ప్రభుత్వ పనితీరు మారకపోతే ఏం చేస్తారమ్మా? ప్రజలందరూ చూస్తున్నారు సార్. రోడ్డు ఎప్పుడు ఇలాగ ఎక్కలేదు. మా అక్క చెల్లెలందరూ ప్రజలందరూ చూస్తున్నారు. దాన్ని నేను చెప్పవలసిన లేదు, అందరికీ తెలుసు. అది జగం ఎరిగిన సత్యం అందరికీ తెలుసు ఖచ్చితంగా. కానీ ఎక్కడో చిన్న ఆశ అయితే ఉంది జగనన్న మీద. ఎందుకంటే నేను ఆయన బిగ్ ఫ్యాన్ కాబట్టి చిన్న ఆశ అయితే ఉంది. ఇప్పటికైనా సరే అన్న మమ్మల్ని పిలిచి ఖచ్చితంగా మాకు హెచ్ఆర్ పాలసీ, మా సమగ్ర శిక్ష ఉద్యోగులందరికీ 25,000 మంది ఉన్నాం. 25,000 మంది ఓట్లేయం కదన్నా, మా ఫ్యామిలీలు అందరూ వేస్తారు కదా. ఖచ్చితంగా మాకు ఒక న్యాయం చేస్తారు, హెచ్ఆర్ పాలసీ ఇస్తారని నమ్ముతున్నాం సార్ ఖచ్చితంగా.